హాయ్ ఫ్రెండ్స్, ది డాగ్స్ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఓ తల్లి కొడుకు తండ్రి వేధిస్తున్నాడని దూరంగా పారిపోవాలని వేరొక ఇంటికి వెళ్తారు. అయితే ఆ ఇంట్లో చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఆ కుర్రాడి కెమెరాన్కి కొత్త కొత్త విషయాలు తెలుసు. ఆ ఇంట్లో ఉన్నది ఎవరు, అసలు ఆ కుక్కలు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. చాలా గొప్పగా అద్భుతమైన ఫోటోగ్రఫీతో సూపర్గా మొదలవుతుంది సినిమా. అయితే చూసిన 10 నిమిషాలకే నీరసం వస్తుంది. మనం పోస్టర్లో పళ్ళ నిండా రక్తం ఉన్న కుక్కలను చూసి ఇదేదో భయంకర బీభత్సం, కుక్కలు కచ్చకచ్చం కనపడ్డ వాళ్ళందరినీ కరిచేసి బీభత్సం చేస్తాయి అనుకుంటాం. కానీ అంత పెద్ద సీన్ ఉండదు. కుక్కలతో ఉన్న సీన్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగున్నా సరే సినిమాలో స్క్రీన్ ప్లే అంత గొప్పగా లేదు. ఇంట్రెస్టింగ్గా అనిపించదు చూసే కొద్దీ. ఏదో చూసేలా ఓకే కుక్కలు కదా అంతే అన్నట్లు అనిపిస్తుంది. టైంపాస్కి ఏదో ఒక సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు. అంత గొప్ప సినిమా అయితే కాదు. కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది, విఎఫ్ఎక్స్ అక్కడక్కడ తెలిసిపోతూ ఉంటాయి. పర్వాలేదు అనిపించే ఈ సినిమా మరీ అంత గొప్పగా లేదు. ఒకసారి చూడాలనుకుంటే టైంపాస్కి చూడండి. తెలుగులో రిలీజ్ అయింది. యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. తల్లి పాత్రలో క్యాథలిన్ మునోర్, కెమెరాన్ పాత్రలో డొనావన్ కొలాన్ బాగా చేశాడు. కొన్ని పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి. అవి ఏంటో చెప్పను, మీరే చూడండి. ఆ పాత్రలో జాకీ పాత్రలో యాషర్ గ్రేసన్ కూడా బాగా చేశాడు. ఈ సినిమా మరీ అంత గొప్పగా లేదు, అలాగని మరీ చెత్తగా లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?